నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ 2026 జనవరి మకర రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దామండి. సో మకర రాశికి అధిపతి శనేశ్వరుడు, శని భగవానుడు. ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని లేదండి, క్లియర్గా ఉంది. మీకు జనవరి 2026 మాసం అనేది మిషన్ 2026 లాగా ప్రారంభంలాగా ఉంటుందండి. ఈ నెలలో మీరు పర్వతాన్ని ఎక్కే వాడిగా మాత్రమే కాకుండా పర్వతాన్ని నిర్మించే నాయకుడిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. సో స్టార్ట్ విత్ ఒక బిగ్ గోల్తోని, డ్రీమ్తోనే మీరు పని చేస్తూ పోతే డెఫినెట్గా మీరు విజయం పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెలలో మీకు ముఖ్యమైన 3 సూత్రాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు. అదేంటంటే క్రమశిక్షణ, ఓర్పు, స్థిరత్వం. సో ఈ 3 కూడా చాలా ముఖ్యమండి. ఎలాంటి పని అయినా సరే మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తయ్యే వరకు క్రమంగా చేయటం అనేది మీ యొక్క విజయ రహస్యంగా భావించాలి. ఈ 3 ఉన్నవారే స్టేబుల్గా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు. అందరికీ 24 అవర్సే ఉంటాయండి. ఎందుకు కొంతమంది అంటే బికాస్ ఆఫ్ 3 ఈ 3 రీజన్ల వల్లనే. భావోద్వేగాల మీద నియంత్రణ చాలా అవసరం. సో మెంటల్ ఎమోషన్స్ మీద మీరు దాటిలో కొట్టుకుపోకండి. బయటకు ఎక్కువగా చూపకుండా లోపలే పోరాడే సైలెంట్ హీరోలాగా మీరు మీలోని సందేహాలు, భయాలను జయించగలగాలి. సో నవడేస్ ఎన్నో టెక్నాలజీలు వచ్చాయండి. మీరు ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఆలోచన, పనిలో పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్, ఇవే మీకు ఈ నెలలో పేరును కానీ, రెస్పెక్ట్ను కానీ, గౌరవాన్ని కానీ తీసుకొచ్చే విషయాలు. వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మకర రాశి వారు. ధనబలం జనవరి నెల మొత్తంగా ఆర్థికంగా బలంగానే కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే వ్యయంలో 4 గ్రహాలు ఉంటాయండి మొదట్లో, ఫస్ట్ హాఫ్లో. తర్వాత మీ యొక్క రాశిలోకి వస్తాయి. మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చెల్లింపులు కానీ, ఇవ్వవలసిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయండి. నో డౌట్ అట్ ఆల్. సెకండ్ హాఫ్లో చాలా బలంగా కూడా ఉంటుంది. మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్న గ్రహం ఏంటంటే రాహు. శనివత్ రాహు అంటూ ఉంటారు. రాహు గ్రహం కాదండి, రాహుకేతులు గ్రహాలు కాదు. ఎవరి ఇంట్లో ఉంటే ఆ రకంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. మిత్రరాశి శని ఇంట్లో ఉంది కాబట్టి రాహు ధనస్థానంలో ఉంటే ఖర్చులు ఉంటాయి, డబ్బులు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మిత్రక్షేత్రం కాబట్టి పాజిటివ్ అని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే మీకు అనుకోని ఆదాయాలు, కొంత లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో కలిసే సమయం కూడా గ్రూప్స్లో ఇమిడిపోయి కలిసిపోయే వాతావరణం ఇందులో బాగుంటుంది చెప్పాలి. అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి, సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు తండ్రి మరియు పెద్దల ఆశీర్వాదం బాగా సపోర్ట్ చేసే అవకాశం ఉన్నాయండి. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ మీకు కనబడుతున్నాయి ఈ మాసంలో. కుటుంబంలో ఏంటంటే మీరు ఆత్మవిశ్వాసం కలిగిన, స్థిరంగా ఆలోచించే వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళకి కనిపిస్తారు. ఎట్లా వచ్చినా కూడా ఆయన స్టేబుల్గా ఉంటాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. సో మీ నిర్ణయాలకు మిగిలిన వారు గౌరవం ఇస్తారని చెప్పాలండి. మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే మాట్లాడే విధానం చాలాసార్లు నేరుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందండి. అదే గుణం ఇక్కడ కొంచెం వీళ్ళకి ఏంటంటే